వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఉంది కదా, దానికి సంబంధించి రీజనింగ్లో ఓకేనా, రీజనింగ్లో ఖచ్చితంగా వచ్చే 100% ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, 100% ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఓకేనా. మన గత ఎగ్జామ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 1 సిబిటీ 2 అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ జరిగింది కదా, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఈ అన్నిట్లో ఎగ్జామ్లో చూసి క్వశ్చన్స్ అనేవి మనం తయారు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 2 క్వశ్చన్ ఇది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే ఫస్ట్ ఈ వీడియోని పౌజ్ అనేది చేయండి. అయితే మనకి ఏమి ఇచ్చిండు, ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ అనేది ఇచ్చిండు. ఈ ఆప్షన్లో ఫస్ట్ ఏమంటే ఇక్కడ నోట్ చూడండి ఫస్ట్. ఓకేనా, నోట్ అంటే ఇవన్నీ ఇచ్చిన క్లస్టర్లో ఏదో ఒకటి మాత్రం మ్యాచ్ అనేది కాదనమాట. ఆ మ్యాచ్ అనేది మనం కనిపెట్టాలి. అయితే ఫస్ట్ చూడండి, ఇక వోవెల్ అండ్ కన్సోనెంట్ అనేది ఈ రెండింటికి సంబంధించి మాత్రం కాదు అని చెప్పిండు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వోవెల్ అండ్ కన్సోనెంట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ సి అండ్ డి వస్తుంది, కాబట్టి మనకు కుదరదు అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే ఏ నుంచి జెడ్ వరకు మీకు నంబర్స్ అనేది రాయాలి ఫ్రెండ్స్. ఓకేనా, నంబర్స్ అనేది ఏ యొక్క వాల్యూ A1, పి యొక్క వాల్యూ 16, క్యూ యొక్క వాల్యూ 17, ఆ విధంగా అనేది మీకు రావాలి. అయితేనే మీకు ఇలాంటి క్వశ్చన్ చేయడానికి అనేది సాధ్యం అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అవి రాకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో మన వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి చూడండి మీరు మొత్తం కూడా మీరు క్లియర్ కట్గా మీరు ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్ యొక్క వాల్యూ చూడండి, ఇక్కడ ఆర్ యొక్క వాల్యూ 18, ఎక్స్ యొక్క వాల్యూ ఎంత 24, అదేవిధంగా ఎం యొక్క వాల్యూ 13, ఎస్ యొక్క వాల్యూ 19, అదేవిధంగా ఎన్ యొక్క వాల్యూ 14. చూడండి ఆర్ యొక్క వాల్యూ 18, జి యొక్క వాల్యూ 7, ఎల్ యొక్క వాల్యూ 12. ఇక్కడ చూడండి ఎం యొక్క వాల్యూ 13, ఎఫ్ యొక్క వాల్యూ 6, హెచ్ యొక్క వాల్యూ 8, ఏ యొక్క వాల్యూ 1 కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి ఐఓ డీజీ ఉంది కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐఓ ఇక్కడ అనేది మనకు సపోర్ట్ లేదు. డి యొక్క వాల్యూ ఎంత 4, జి యొక్క వాల్యూ ఎంత 10, అదేవిధంగా ఐ యొక్క వాల్యూ ఎంత 9, ఓ యొక్క వాల్యూ ఎంత 15. అది చూడండి ఇక కింది అన్నిటికీ కూడా మీకు కామన్ అనేది చూడండి, ఒక్కొక్క మీకు సమూహంలో మీకు కామన్ అనేది తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు 18, 24కి ఎంత ఉంది కామను 6, అదేవిధంగా 13, 19కి ఎంత ఉంది కామను 6, అదేవిధంగా 14, 18కి ఎంత ఉంది 14, 19 అంటే 4, 7, 4 కంటే ఏమవుతుంది ఇక్కడ 5 వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 13, 6 అంటే ఇక్కడ 7 డిఫరెంట్ అనేది ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ 8, 1కి ఎంత డిఫరెంట్ ఉంది 7 డిఫరెంట్ అనేది ఉంది. మళ్ళీ ఇదే విధంగా చూడండి ఇక్కడ 9, 15కి ఎంత 6, అదేవిధంగా 4, 10కి మధ్య ఎంత 6. అయితే ఈ అన్నిటి కూడా ఇక్కడ ఏ చూడండి, ఈ రెండింటికి కూడా మనకు ఒకే విధంగా అనేది డిఫరెన్స్ ఉంది, అంటే 6, 6. అదేవిధంగా ఇక్కడ చూడండి బి ఆప్షన్ అనేది 4, 5 అని ఉంది, అంటే ఇది మనకు డిఫరెంట్గా ఉంది కదా. ఓకేనా, ఇప్పుడు 4, 4 అయినా కావాలి, లేకుంటే 5, 5 అయినా కావాలి, కానీ ఇక్కడ 4, 5 అనేది ఉంది మనకు. ఇక్కడ డిఫరెంట్ డస్ నాట్ అని చెప్పండి. ఓకేనా, అయితే వేరేది ఏముందో ఈ క్లస్టర్లో అది మనకు ఎంచుకోమని చెప్పండి. అయితే మన ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 2 ఫ్రెండ్స్. ఓకేనా, గ్రాడ్యుయేట్ లెవెల్ క్వశ్చన్ ఇది. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మీకు గ్రూప్ డిలో అసలు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయగలిగితే, ఇలాంటి మీ థింకింగ్ ఉంటే మీరు గ్రూప్ డి క్వశ్చన్ అనేది ఈజీగా 40 నుంచి 50 సెకండ్ల ఆన్సర్ అనేది చేస్తారు మీరు. ఓకే, ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 2 ఎగ్జామ్స్. ఒకటి చూడండి ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ అని చెప్తారు కదా. మనం చూడండి ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్ని, ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ని మనం డీల్ చేయాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది క్వశ్చన్లో మనకి ఏ కోడ్ అనేది అడిగిండు. ఓకేనా, ఇక్కడ ఏమడిగిండు మీల్ అని అడిగిండు. ఓకేనా, అందరు ఏంది ఫుడ్ ఈజ్ సేఫ్టీ అని రాస్తాడు. ఇక్కడ ఫుడ్ ఈజ్ సేఫ్టీ ఈ విధంగా రాయద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఫుడ్ ఈజ్ టేస్టీ అని ఉంది కదా, TASTY. ఓకే, ఫుడ్ ఈజ్ టేస్టీ ఇట్లా అనేది రాయద్దు. ఇక్కడ మీల్ అని ఇచ్చింది మనకు, ఇక్కడ మీల్ అనేది ఉందా, ఫుడ్ ఈజ్ టేస్టీ అనేది ఉంది, ఇక్కడ మీల్ అనేది లేదు. ఓకే, పోయింది. ఓకేనా, తర్వాత స్నాక్ ఈజ్ గుడ్. ఓకేనా, స్నాక్ ఈజ్ గుడ్ అని ఇచ్చిండు. ఇక్కడ తర్వాతకి టేస్టీ గుడ్ మీల్ అని ఇచ్చిండు, అంటే మీల్ అనేది ఒకటి ఇక్కడ మాత్రమే ఉంది. ఓకేనా, థర్డ్ స్టేట్మెంట్లో మాత్రమే మీల్ అనేది ఉంది. ఓకేనా, చూడండి ఫుడ్ ఇక్కడ ఏముంది, గుడ్ ఉంది, ఇక్కడ గుడ్ వచ్చింది. ఓకేనా, టేస్టీ ఉంది, ఇక్కడ టేస్టీ అనేది ఉంది. అయితే మనకు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ 3 PJDNDY, ఈ మూడింటి ఉన్నాయి కదా, PJBNDY, అంటే PJBNDVలో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి పీజే ఉంది, ఇక్కడ ఇదైతే పీజే అనేది మనకు మీలో ఒక ఆప్షన్ అనేది కాదు. తర్వాత చూడండి బిఎన్ ఉందా, ఇక్కడ బిఎన్ ఉంది ఇక్కడ. ఓకేనా, బిఎన్ దాని ఏది ఉందో తెలియదు మనకి, కానీ మనకు మీల్ ఆప్షన్ ఏముంది, PJBN అనేది అయిపోయింది. తర్వాత ఏమి లాస్ట్ ఆప్షన్ ఉంది డివి అనేది ఎక్కడైనా ఉందా, ఇక్కడ డివి లేదు, కాబట్టి ఆన్సర్ ఇస్ ద బి ఆప్షన్. ఈ విధంగా అనేది చేయాలి. మనం ఎగ్జామ్లో ఫుడ్ ఈజ్ టేస్టీ ఇట్లా రాస్తారు. ఓకేనా, ఇక్కడ ఏముంది GM, RT అండ్ PJ ఈ విధంగా రాస్తారు. ఈ విధంగా మనం రాయకూడదు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రాయడానికి మీకు చాలా టైం అనేది అవుతుంది. స్నాక్ ఈజ్ గుడ్ అంటే ఏమేమి XL, RT అండ్ BN. తర్వాత మీరు టేస్టీ గుడ్ మీల్ అనేది, టేస్టీ గుడ్ మీల్
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, PJBNDV. ఓకేనా. చూడండి ఇక్కడ ఫుడ్కి మనకు ఇక్కడ ఫుడ్ ఉందా, ఇక్కడ ఫుడ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ టేస్టీ ఉందా, ఇక్కడ టేస్ట్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో కూడా సేమ్ ఉన్నది చూడండి. ఓకేనా, ఇక్కడ సేమ్ ఉంది, PJ అనేది ఉంది, PJ ఇక్కడ PJ అండ్ ఇక్కడ కూడా PJ. తర్వాత చూడండి ఇంకా ఏముంది, PJ టేస్టీకి ఏమొస్తుంది, PJ వస్తుంది. ఈజీగా ఉంది ఇక్కడ ఈజీగా ఏముంది, RT. ఇప్పుడు తర్వాత చూడండి ఇప్పుడు మీల్ ఉంది కదా, మీల్కి ఏముంది ఇక్కడ DV అని చెప్పిన మనం. ఇక్కడ బిఎన్కి ఏముంది, స్నాక్ ఈజ్ గుడ్కి ఏముంది BN. ఈ విధంగా చేయాలి కానీ ఈ విధంగా చేయకూడదు ఫ్రెండ్స్. ఎగ్జామ్లో మనం డైరెక్ట్ ఇలాంటి కోడింగ్ డీకోడింగ్ అడిగినప్పుడు మనం డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళాలి. ఓకేనా, అయితే మీకు ఈజీగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మీకు PDF రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ చెప్పినా కదా ఇలాంటిదే, ఇది కూడా సేమ్ క్వశ్చన్ అనమాట. మీరు చేయండి. ఇది కూడా RRB NTPC CBT 2025లో జరిగిన క్వశ్చన్స్ ఇవన్నమాట అన్నీ. చూడండి ఇక్కడ ఎన్కి ఎంత 14, ఎస్కి 19, అదేవిధంగా ఎస్కి 19, ఎల్కి ఎంత ఎల్కి 12, పికి 16, క్యూకి 17, ఎక్స్కి ఎంత ఎక్స్కి 24. అందుకని మీకు అన్నీ కూడా ఇవి రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, బికి 2, సికి 3, అదేవిధంగా ఎస్కి 19, ఇది 23W, ఎక్స్ 24. చూడండి ఇప్పుడు మీరు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్కి ఎస్కి 19 అని ఉంది. ఓకేనా, తర్వాత 16, 17, తర్వాత 2, 3 1 ఆప్షన్. ఓకేనా, తర్వాత ఇక్కడ 23, 24. ఓకేనా, అన్నిటి కూడా మనకు సేమ్ అనేది ఉంది. ఇక్కడ డిఫరెంట్ అయితే ఉంది, ఫస్ట్ 4 డిఫరెంట్ అండ్ 1 డిఫరెంట్. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 5 డిఫరెంట్ వస్తుంది ఈ ఫస్ట్ దానికి. ఓకేనా, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది 24కి 26 వచ్చింది. ఓకే, 24, 26. బి అంటే కూడా నేను క్లాస్లో చెప్పడం జరిగింది, బి వాల్యూ 26 కూడా అవుతుంది. అంటే ఇప్పుడు జెడ్ ఎంత ఓకే 19, 23. ఓకేనా, ఎక్స్ ఇప్పుడు ఎంత అవుతుంది, XBC. ఎక్స్ అంటే ఎంత ఇక్కడ 27 కదా మనకు, 27. ఓకే, 26, 27, 28. ఓకేనా, బి వాల్యూ అనే వాల్యూ 28 అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఏముంది 24, బి 28 కూడా వస్తుంది. అంటే ఇక్కడ 4 డిఫరెంట్ అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి 6, 1, ఇక్కడ 4. కానీ ఇక్కడ మనకు NSSలో మనకు ఎలాంటి డిఫరెంట్ అనేది లేదు, ఇక్కడ 0 డిఫరెన్స్. కాబట్టి మనకు డిఫరెంట్గా ఉన్నది ఏముంది, డస్ నాట్ బిలాంగ్ అని చెప్పింది. ఓకేనా, ఇది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతకుముందు క్వశ్చన్స్ ఎట్లా అడిగినట్టు అప్పుడు అంటే 2018, 19కి ఆ టైంలో సేమ్ ఉన్నది, అంటే మనం డిఫరెంట్గా లేకుండా సేమ్ ఉన్నది ఒకటి క్లిక్ చేయని చెప్తుండే. ఓకేనా, ఒక సిరీస్ లెక్క ఇచ్చేసి దాంట్లో ఉన్న సేమ్ ప్యాటర్న్ ఫాలో అయితే అది చెప్పండి. కానీ ఇప్పుడు క్వశ్చన్ కూడా జాగ్రత్తగా అనేది మనం చదవాలన్నమాట. డస్ నాట్ అని చెప్పండి. ఓకేనా, డస్ నాట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ ఖచ్చితంగా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, క్వశ్చన్ చూడండి. ఇగో సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ స్టోన్. ఓకేనా, కొన్ని క్యాలిక్యులేటర్లు రాళ్ళు అని చెప్పాను. సమ్ క్యాలిక్యులేటర్స్. ఓకేనా, క్యాలిక్యులేటర్స్ ఆర్ స్టోన్. తర్వాత ఏమన్నాడు, ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ పెన్ అన్నాడు. ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ పెన్. తర్వాత నో క్యాలిక్యులేటర్స్ ఆర్ అక్టోపస్ అని చెప్పాను. ఇక్కడ క్యాలిక్యులేటర్స్ కదా, ఇది అక్టోపస్, ఇది అక్టోపస్. చూడండి ఇప్పుడు చూడండి, నో అక్టోపస్ ఇస్ స్టోన్. ఇక్కడ అక్టోపస్కి స్టోన్కి ఎలాంటి డిఫరెంట్ ఉంది, ఇక్కడ అక్టోపస్కి స్టోన్. ఇక్కడ అయితే అక్టోపస్ అన్నాడు, ఏమన్నాడు నో అక్టోపస్ అంటే ఎలాంటి అక్టోపస్ స్టోన్ కాదు అని చెప్పాడు. కానీ మనకి ఇక్కడ ఇప్పుడు ఈ పాసిబిలిటీ అని చెప్తే ఇది రైట్ అవుతుంది, కానీ ఇది కరెక్ట్ డెఫినెట్ అని చెప్పిండు కాబట్టి లేదు, ఇది ఫస్ట్ కంక్లూజన్ ఇస్ రాంగ్. సమ్ పెన్స్ ఆర్ అక్టోపస్ అని పెన్స్ ఉంది, ఇక్కడ అక్టోపస్. ఈ రెండింటికి కూడా ఎలాంటి సంబంధం అనేది లేదు. ఇప్పుడు సమ్ అక్టోపస్ అని చెప్తే సమ్ అక్టోపస్ ఈజ్ పెన్ అంటే ఈ విధంగానే సంబంధం అనేది ఉండాలి. కాబట్టి ఇలాంటి సంబంధమే లేదు. కాబట్టి నైదర్ కంక్లూజన్ 1 or 2 ఈజ్ ఫాలోస్. నైదర్ కంక్లూజన్ 1 or 2 ఈజ్ ఫాలో. ఆప్షన్ ఫస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఎలాంటి కంక్లూజన్ అంటే ఓకేనా, ఒక ప్రకటన ఒక ప్రకటన అంటే 2 ప్రకటనలు కూడా సరైనవి కావు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్ కూడా మనం చాలామంది అనేది రాంగ్ అనేది చేస్తారు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్, ఓకే ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు వ్యాలిడ్గా ఇంగ్లీష్ క్వశ్చన్ మీరు వ్యాలిడ్ చేసుకోండి. ఓకేనా, ఏమైనా మనకు ఏమంటారు దాంట్లో మనకు వర్డ్లో కొద్దిగా మిస్టేక్స్ ఉన్నా కానీ మనం చేసుకునేది ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఏమైనా తప్పు ఉంటే చూడండి. ఏమన్నాడు, ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్ అన్నాడు. అంటే ప్లేస్ ఉన్న దగ్గర, ఓకేనా ప్లస్ ఉన్న దగ్గర ఏమన్నా ప్లస్ ఉన్న దగ్గర మనం ఏమి ఇంటర్చేంజ్ చేయాలి, మైనస్. అదేవిధంగా మైనస్ ఉన్న దగ్గర ప్లస్ అనేది రాయాలి. అదేవిధంగా ఇంటూ ఉన్న దగ్గర డివైడ్ ఉన్న దగ్గర ఇంటూ అనేది రాయాలి. ఇలాంటి క్వశ్చన్ కూడా చిన్న మిస్టేక్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, 26 అంటే ప్లస్ ఉన్నప్పుడు ఏమో రాయాలి, ఇక్కడ -8.
ఇక్కడ ఏమన్నాడు 4 ఇక్కడ ఇంటూ అన్నాడు. ఇంటూ అంటే డివైడెడ్ బై 4. తర్వాతకి వెళ్ళి మైనస్ అంటే ప్లస్ 10, డివైడెడ్ బై అంటే ఇంటూ 5. ఇప్పుడు మనకు బోర్డ్ మాస్ రూల్స్ అనేది తెలిసి ఉండాలి. బోర్డ్ మాస్ ఓకేనా, బోర్డ్ మాస్ రూల్స్ అనేది తెలిసారు. ఫస్ట్ మనం డివైడ్ చేస్తాం. 8/4 అంటే ఎంత 2, 26 మైనస్ 2 ప్లస్ ఇక 10 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది 50. 26 మైనస్ 2 అంటే 24, 24 ప్లస్ 50, 24 ప్లస్ 50 ఎంత 74. 74D ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ అన్ని క్వశ్చన్లు కూడా మీరు ఒకసారి చేసేటప్పుడు అన్ని ఒకసారి పౌజ్ అనేది చేయండి ఫ్రెండ్స్. పౌజ్ చేసిన తర్వాతనే ఆన్సర్ అనేది చేయండి ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇదేమన్నాడు 8 మంది అన్నాడు. ABCDEFH GH ఆర్ సిట్టింగ్ ఇన్ ద టేబుల్ అని చెప్పిండు ఓకేనా. వాళ్ళందరూ కూడా కొందరు అయితే సెంటర్లో కూర్చుంటారు, కొందరు మిడిల్లో కూర్చుంటారు అని చెప్తుండు ఓకేనా. స్క్వేర్ టేబుల్లో అయితే ఏం చెప్పిండు, స్క్వేర్ టేబుల్ ఇక్కడ మనం రాసుకోవాలి. స్క్వేర్ టేబుల్ ఏమన్నాడు మనకు ఇంటర్ఫేస్ అని చెప్పిండు ఓకేనా. అంటే ఈ లోపల మధ్యలోనే కూర్చుంటారు 8 మంది కూడా. ఫేస్ ఇస్ సెంటర్ అని చెప్పిండు. చూడండి ఫస్ట్ ఇలాంటి రాసుకున్నప్పుడు ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూడగానే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చిందనుకో మనకు వస్తే ఓకే స్పీడ్గా వస్తే, లేదంటే కొద్దిగా దీన్ని మనం అటెంప్ట్ ఎట్లా చేయాలి, సెకండ్ టైం అటెంప్ట్ చేయాలి దీన్ని ఓకేనా. సెకండ్ టైం అనేది మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఈ పెద్ద క్వశ్చన్ ఉంది కదా, కొద్దిగా చదవడానికి కూడా ఒక 1 or 2 minutes పడుతుంది. కానీ ఈ 2 minutes క్వశ్చన్ ఓకేనా. చూడండి 8 మంది ఉన్నారు. ఏమన్నాడు సెంటర్, కొందరు అయితే ఎగ్జాక్ట్గా సెంటర్లో కూర్చుంటాడు, మళ్ళీ కొందరు కార్నర్లో కూర్చుంటే 4 అట్లా చెప్పిండు ఓకేనా. ఇక్కడ చూడండి F sits the second to the right of G అన్నాడు ఓకేనా. ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చదవగానే ఇక్కడ రాసేస్తాం మనం, కానీ రాయకూడదు. కొద్దిగా ఇంకొక స్టేట్మెంట్ కూడా చదవాల్సింది. F sits the one of the కార్నర్ అని చెప్పిండు. F అనేవాడు ఒక కార్నర్లో కూర్చుంటాడు అనమాట. ఇప్పుడు F అనేవాడు ఖచ్చితంగా కార్నర్ అంటే ఇది అనుకోండి. ఇప్పుడు ఈ అందరూ కూడా లోపల చూస్తారు కదా, ఇది లెఫ్ట్ ఇది రైట్ ఓకేనా, ఇది లెఫ్ట్ ఇది రైట్ కదా ఓకే. ఏమన్నాడు F sits the second to the right of G. జీకి సెకండ్ రైట్లో ఎవరు కూర్చుంటాడు, F అని వాడు కూర్చుంటాడు. జీకి సెకండ్ రైట్లో ఎవరు కూర్చుంటాడు, F అని వాడు కూర్చుంటాడు. వీళ్ళందరూ కూడా మధ్యలో చూస్తున్నారు ఓకేనా. వీళ్ళందరూ కూడా మధ్యలో చూస్తున్నారు. ఎగ్జామ్లో ఇవన్నీ కూడా రాయకూడదు మీరు ఓకేనా. ఇట్లా అన్ని బాణాలు గుర్తుపెట్టుకొని అంత రాస్తే మీకు టైం సరిపోదు. GF ఓకే సరిపోయింది. తర్వాత కలిసి ఓన్లీ 3 persons ఓకేనా. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ G and E అన్నాడు ఓకేనా. G and E అంటే ఎంతమంది కూర్చుంటాడు, ముగ్గురు మాత్రమే కూర్చుంటాడు G and E. అంటే ఇప్పుడు 8 members అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటు చూసుకున్న ముగ్గురు ఉన్నారు, ఇటు చూసుకున్న ముగ్గురు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ చూడండి G and E వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ G నుంచి లెఫ్ట్ చూసినా ఈ విధంగా లెఫ్ట్ చూసినా E అని ఉన్నారు ఓకేనా. కాబట్టి మనకు అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. H sits the third to the left of E. H sits the third to the left of E అన్నాడు. ఇప్పుడు E అనేవాడు ఇట్లా ఫేస్ చేసిండు కదా. ఇప్పుడు లెఫ్ట్ ఎటు అవుతుంది, లెఫ్ట్ అనేది ఇటు, రైట్ అనేది ఇటు ఓకేనా. రైట్ ఇటు, లెఫ్ట్ ఇటు ఓకే. థర్డ్ లెఫ్ట్ అన్నాడు 1 2 3 ఇక్కడ H ఓకే. ఓన్లీ 3 peoples ఓకే. ఓన్లీ 3 peoples ఇన్ సిట్ బిట్వీన్ H and B అన్నాడు. H and B ఇక్కడ B, H and B 1 2 3 H and B 1 2 3 H and B. ఇక్కడ మళ్ళీ కూడా ఒకటే సేమ్ ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చనే మనం వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ H అన్నాడు. ఇప్పుడు లెఫ్ట్ ఇటు పోతే ఈ ముగ్గురు కూడా ఇక్కడే కూర్చున్నారు. తర్వాత చూడండి C sits the second to the right of B. C sits the second to the right of B అన్నాడు. ఇప్పుడు రైట్ ఎట్ అవుతుంది Bకి, ఇది రైట్ ఇది లెఫ్ట్, ఇదే చూడాలన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇట్లా చూసినాం ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకుంటుంది, కానీ వీడు ఇట్లా చూస్తున్నాం లోపల, కాబట్టి ఇది రైట్ ఇది లెఫ్ట్. ఏమన్నాడు సెకండ్ టు ద ఏమన్నాడు C sits the second to the right of B ఇక్కడ C. తర్వాత ఏమన్నాడు D ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ E అన్నాడు. D అనేవాడు ఇక్కడ అనేది రాదు, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ D అనేవాడు వస్తాడు ఓకేనా. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ A and D. E and D మధ్య ఎంతమంది కూర్చున్నారు ఓకేనా. తర్వాత వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ D ఏమన్నాడు E and D అయితే E మరియు D అని. తర్వాత ఏమన్నాడు లెఫ్ట్ ఆఫ్ D అన్నాడు. కౌంటెడ్ లెఫ్ట్ ఆఫ్ D. ఇప్పుడు లెఫ్ట్ ఇది రైట్ ఇది, కాబట్టి లెఫ్ట్కి ఇది కాబట్టి B ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా. ఎంతమంది ఉన్నారంటే 1 మంది ఓకే. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా. ఈ విధంగా అనేది మీరు చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్ మీకు పెద్దగా లెంత్ కనిపించింది అనుకో క్వశ్చన్, సెకండ్ అటెంప్ట్ ఇవ్వండి ఓకేనా. సెకండ్ అటెంప్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్లో మనం ఏం చేయాలి, మనకు వచ్చిన క్వశ్చన్స్ అని పట్టపట్ట పెట్టు అంటే మినిమంగా ఒక 30 నుంచి 40 seconds మధ్యలో మనకు ఆయా క్వశ్చన్లు ఫస్ట్ అటెంప్ట్. తర్వాత సెకండ్ అటెంప్ట్ 50 seconds నుంచి ఒక 1.5 minutes or 2 minutes పడే విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి జీకే జిఎస్ అంటే ఫటాఫట పెట్టేస్తాం ఓకేనా. కొద్దిగా మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో కొద్దిగా ఒక 50 seconds నుంచి 1 minute వరకు పడుతుంది. ఇలాంటి లెంత్ ఉన్న క్వశ్చన్ కొద్దిగా సెకండ్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి, మీకు వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు ఇంకో మీరు మార్క్స్ అని పోతారు, ఒక్క మార్క్స్ అని జాబ్ పోతే అప్పుడు చాలా బాధ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే. ఈ క్వశ్చన్ చూడండి ఓకేనా. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు ఇలాంటి 2 క్వశ్చన్లు ఇచ్చిండు ఓకేనా. ఏమనిచ్చిండు, ఇది కూడా సిరీస్ వైజ్ మాత్రమే ఉంది, ఇది సిరీస్ వైజ్ ఓకేనా. ఇన్కరెక్ట్ అని చెప్పిండు అంటే మనకు నెంబర్ సిరీస్ ఇస్తాడు కదా, దీంట్లో రాంగ్ నెంబర్ ఏది ఓకేనా. ప్యాటర్న్ ఫాలో కానీ నెంబర్ అనేది ఉంటుంది కదా ఒకటి, ఇది కూడా సేమ్. ఇలాంటి అన్ని క్వశ్చన్ కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు ఏబిసిడీలు నెంబర్ అనేది రావాలా. హెచ్క్యూ అన్నాడు కదా, క్యూ యొక్క 17, కే యొక్క 11 చూడండి, కే 11 తర్వాత ఎన్ 14, ఎన్ 14, ఎన్ 14, కే 11, క్యూ 17, క్యూ
17, H 8, S 19, T 20, E 5, E 5, W 23, W 23, B 2, Z 26. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూడండి, హెచ్ నుంచి కే పోయింది 11 అంటే 3 పోయింది. ఇక్కడ 3 నుంచి N 14, 4. ఓకే, 4 + 3 17, 17 + 3 20, 20 + 3 23. ఇప్పుడు ఫస్ట్ లెటర్ని చూసుకుంటే అన్నీ కూడా కేసెస్ రైట్ అనేది ఉంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సెకండ్ లెటర్ 17, 17 తర్వాత ఏంది 14 వచ్చింది, -3. ఇక్కడ మళ్ళీ -3, 14 నుంచి -3 11, 11 - 3 8, 8 - 3 5, 5 - 3 B. ఓకే, రైట్ వచ్చింది. తర్వాత 11 తర్వాత 14 + 3 మళ్ళీ +3 17, 17 + 3 ఇక్కడ 19 వచ్చింది. 17 + 3 ఎంత 20. ఆప్షన్ ఇది QHS అనేది రాంగ్ అనమాట. QHS ఇస్ ద రాంగ్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయండి ఖచ్చితంగా. ఓకేనా, మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను ఈ సిరీస్ అనేది మొదలు పెడుతున్నాను. ఈ సిరీస్ అనేది మీకు ఏ ఎగ్జామ్ అయినా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ, ఆర్పీఎఫ్, ఏ ఎగ్జామ్ అయినా రైల్వేకి మొత్తం ఇప్పుడు గ్రూప్ డి అని అక్కడ మనకు ఇప్పుడు గ్రూప్ డి అని రాసిన కదా, గ్రూప్ డి అంటే గ్రూప్ డికే కాదు, సరిపోదు, ఇది అన్నిటికీ సరిపోతుంది. ఇప్పుడు మన బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ మొత్తం కూడా ఎన్టీపీసీ మీరు ఇప్పుడు రైల్వేలో పెద్ద జాబ్ ఏది ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెలే కదా, తర్వాత వెళ్ళి జేఈ వస్తుంది అనుకోండి. కానీ మనకు ఎక్కువ మంది రాసేది ఎన్టీపీసీ. ఈ ఎన్టీపీసీకి మీరు చదివితే ఈ గ్రూప్ డి కానీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఈజీగా అనేది మీకు క్రాక్ చేయడం అనేది జరుగుతుంది. గ్రూప్ డి, ఏఎల్పీ అయిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఆర్పీఎఫ్ ఎస్ఐ కూడా కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కాబట్టి గ్రాడ్యుయేట్ లెవెల్ అది కూడా కాబట్టి సేమ్ టు సేమ్ అంతే క్వశ్చన్స్ అనేది ఉంటాయి, కొద్దిగా ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ దాంట్లో అడగకపోవచ్చు. ఓకేనా, ఈ సిరీస్ చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఫస్ట్ సిరీస్ అనేది చూడండి. సిరీస్ ఇట్లా నార్మల్గా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ నార్మల్గా ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఇలా డిఫరెన్స్ చేసుకోవాలా. 25 - 17 అంటే ఎంత 18, 61 - 25 అంటే 36. తర్వాతకి వెళ్ళి ఇక్కడ చూడండి 115 - 61 54. తర్వాతకి వెళ్ళి చూడండి ఇక్కడ 187 - 115 60 ఎంత ఫ్రెండ్స్ 68 72. ఓకే, 72. ఇది చూడండి సార్ 18 36 54 72. 18 5 ఎంత ఇక్కడ 90. 90 + 187 ఎంత 277. ఇప్పుడు ఎంత సింపుల్గా అయిపోయింది. మీకు ఈ 3 తెలిసింది అనుకో 54 72 కథ అయిపోయింది. 90 187 + 90. మీరు క్యాలిక్యులేషన్ కూడా స్పీడ్ అనేది ఉండాలి. ఈ క్వశ్చన్ అనేది చేయండి. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ కూడా మీరు ఏబిసిడి రావాల్సిందే. మీకు ఖచ్చితంగా ఇది రావాలంటే ఏబిసిడి రావాల్సింది. రీజనింగ్లో రావాల్సింది ఏంది ఫ్రెండ్స్, ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒకటి, సిలాలిజం ఒకటి, తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలాలిజం అండ్ అది మనకు కోడింగ్ డికోడింగ్ అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ తప్పించి మిగతా అన్ని క్వశ్చన్లు అడిగినా కానీ ఖచ్చితంగా మీకు 1 to Z అనేది నోటి మీద అనేది ఉండాలి. అయితేనే మీరు ఈజీగా అనేది చేయగలుగుతారు. ఓకేనా, జీఈ, ఎంజే అండ్ వైవిఈఏ తర్వాత ఐ. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ అర్థం ఇది IDOI. ఓకే, ఎంకి ఎంత 13, ఎంకి 13 15. చూడండి, ఈకి ఎంత 5 నుంచి 13 పోయింది అంటే +8. ఇక్కడ ఎఫ్ +15 6 + 15 అంటే 9 +8 + 9. చూడండి ఇక్కడ KMOS 11 నుంచి 19 పోయింది. 11 + 19 అంటే +8. ఇక్కడ 11 + 20 + 9 +8 + 9 +8 + 9 ఈ విధంగా అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి IDOI ఉంది కదా, I ప్లస్ ఎంత I అంటే 9. ఓకేనా, ఇప్పుడు ఇది మనకు ఇచ్చింది. ఓకేనా, ఇది ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఏ అన్నీ ఉన్నాయి. 1 + 8 = 9. ఓకేనా, తర్వాత చూడండి ఇక్కడ డి ఉంది. డి ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది 26 + 30. ఓకేనా, ఇప్పుడు ఇలాంటి వస్తుంది మనకు. యూ అనేది ఎంత 21, యూ 21 21 + 9 30. అన్నింటిలో కూడా మనకు ఇక్కడ కూడా ఇప్పుడు ఈజీగా బి ఆప్షన్ అండ్ డి ఆప్షన్ అనేది ఈజీగా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఏ లేకుంటే ఆప్షన్ సి అనేది రైట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏ లేకుంటే సి ఆప్షన్. చూడండి తర్వాత ఏమన్నాడు 15 ఉన్నాడు. 15 మనకు యూ ఉన్నాడు. ఇక్కడ జడ్ ఉంది కదా, ఇక్కడ Z + 9 ఎంత వస్తుంది ఐ అనేది రావాలి అక్కడ, కానీ లేదు. అంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ రావాల్సింది ఏంది సి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. 8U ఒకటే, ఇక్కడ 2 కూడా ఫాలో అయింది. G 7 + 8 15, O ఈజ్ ద 15. ఇక్కడ Z + 9 ఐ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మనం చేయాలి ఫ్రెండ్స్. ఓకే, Z ఈజ్ 26, 9 ఈజ్ 35 కూడా అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, Z ప్లస్ అన్న ఒకటి కాబట్టి 9 అక్కడ కూడా చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా ఇవన్నీ కూడా PDF అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.